హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక అంగన్వాడీలకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అంగన్వాడీలకు నెలకు 11,500 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుండడంతో వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయడానికి అవకాశం లేకుండా పోయిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఇక శ్రీకాకుళం నగరంలోనే మహిళా శిశు సంక్షేమ సాధికారత కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీలతో ఆమె సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలు వర్తింప చేసేందుకు అవకాశం ఉండదన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇక ఈ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం సరఫరా చేయటంలో ఎటువంటి నాణ్యత లోపాలు తలెత్తినా కూడా సంబంధిత కాంట్రాక్టర్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. గిరిజన వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనుల్లో ఉత్తరాంధ్ర ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇక డోలీ మోత సహాయంతో వెళ్లే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ డిడి అన్నదొరై, అలాగనే ఐసిడియుఎస్సి పిడి విమల, అలాగనే సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.